మండల కేంద్రం కరుప గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మేడిశెట్టి సత్యబాబు నివాసం వద్ద మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మండల వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీసెల్ పార్టీ అధ్యక్షులు వజ్రపు కామేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో మాజీ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రజక సంఘం అధ్యక్షులు కమిడి భీమశంకరం, మామిడాల గౌతమ్ తేజ, ఎండమూరు మాజీ సర్పంచ్ మారెళ్ల వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ సెల్ అధ్యక్షులు కాదా వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు కాకినాడ రూరల్లో చేసిన అభివృద్ధి మీకు కనిపించట్లేదా? నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, అలాగే గ్రామాల్లో దేవాలయాలతో పాటు సీసీ రోడ్లు వేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా గ్రామంలో అభివృద్ధి ఎక్కడా, అలాగే సంక్షేమ పథకాలు ఎక్కడా అని ప్రజలు నిలదీస్తున్నారని, మీరంతా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నక్క సత్యబాబు, చోడవరపు సూరిబాబు, చింతా బుజ్జి వెంకటేశ్వరరావు, సవిలి రాజేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే 3 బడ్జెట్లు అయిపోయినాయి. 3 బడ్జెట్లు 9,000 కోట్లు, 9 రూపాయలు కూడా ఇవ్వలేదు. అలాగే కాపులు గట్టి ఎవరికి కూడా ఏ పథకాలు కూడా సరిగా చేయట్లేదు. కాపులు కుర్రలను గట్ట బాగా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా ఇరికిస్తున్నారు అని కాపుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కాపులంతా దాని గురించి మాట్లాడారు. ఎవరిని విమర్శించలేదు. ప్రభుత్వానికి కొన్ని పథకాలు చేయటం లేదని అన్నారు. దానికి సాయంత్రానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు తిరుమూర్తి గారిని వ్యక్తిగతంగా ఆయన్ని కబ్జా చేస్తాడో ఇది చేస్తాడో ఇది చాలా వ్యక్తిగతంగా విమర్శించారు. ఆయన తిరుమూర్తి గారు అన్నారు, నేను ఏమన్నా కబ్జాలు చేస్తే అది ఎక్కడ చూపించు. మన రైతు భరోసా ఇస్తానన్నారు. ఎవరికైనా రైతు భరోసా ఇచ్చారా? అటువంటి పథకాల గురించి మీరు మాట్లాడండి. మరి ఉపాధి, మరి ఇది ఎవరంటే మహిళలు ఉన్నారు, భర్త చనిపోయారు, మరి భార్యలు పెన్షన్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. మరి నిరుద్యోగులు అన్నారు, నిరుద్యోగులు అన్నారు, అది ఇవ్వలేదు. ఇటువంటి పథకాల గురించే మాట్లాడాలి తప్ప కానీ కన్నబాబు గారు కరప మండలంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి పథకాలు మరి కన్నబాబు గారే చేశారు. మరి అటువంటి కన్నబాబు గారిని కూడా మీకు తెలుసు. మరి మీరు పిచ్చిగా మాట్లాడితే మేము మాట్లాడగలం. మా నాయకుడు అటువంటి నేర్పలేదు. ఖబర్దార్, మరి జాగ్రత్తగా ఉండండి తెలియజేస్తున్నాను. కన్నబాబు గారిని పర్సనల్ అటాక్ చేయడం లేదంటే ఇది చేయడం చెప్తున్నారు. మళ్ళీ చెప్తాను, పర్సనల్ అటాక్ వద్దు. మీరు ఏదైనా మాట్లాడేది ఏదైనా ఉంటే పర్సనల్ గా వద్దు. పబ్లిక్ పాలసీ మీద మాట్లాడి పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతాం. అది ప్రజలకు ఉపయోగపడుతుంది. పర్సనల్ అటాక్ అన్నది వద్దు. మళ్ళీ ఇలాంటి పర్సనల్ గా అటాక్లకి వెళ్తే ఈసారి మట్టుకి మేము కూడా మాట్లాడొచ్చండి, కానీ మా సంస్కారం అడ్డొస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అది నేర్పలేదు. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నానండి, కన్నబాబు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఏ రోజన్నా పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం మీరు చూసారండి కన్నబాబు గారు? మరి అదేవిధంగా ఎక్కడైతే ఎస్సీ పేటలు ఉన్నాయో, బీసీ పేటలు ఉన్నాయో, మైనార్టీ వార్డులు ఉన్నాయో, ప్రతి వార్డుల్లో కూడా సీసీ రోడ్లు అదేవిధంగా డ్రైన్లు మొత్తం అన్ని కూడా మరి కన్నబాబు గారి హయాంలోనే మరి అభివృద్ధి జరిగిందని మేము గర్వంగా చెప్తున్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే వేలింగ్ గ్రామంలో సుమారుగా లేదంటే ₹1 కోట్ల పై చిలుపుతో పెద్ద ట్యాంకులు కూడా నిర్మించారు. ఆ ట్యాంక్ వల్ల చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మాకు ఈ రోజున మంచినీళ్ళు తాగుతున్నామంటే మరి నిజంగా చెప్పాలని కురసాల కన్నబాబు గారు పెట్టిన భిక్షాన్ని మనం గౌరవంగా చెప్పాలి. మన స్థాయి అది కాదండి. మన ఈ తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక మంచి సాంప్రదాయానికి పెట్టింది పేరు. అటువంటి సాంప్రదాయాన్ని మానేసి ఎక్కడో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇలా మన జిల్లాలో చోటపాట నాయకులు మన కరప మండలంలో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. మేము వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు. దయచేసి రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీ ఇచ్చారు, మీకు 70,000 మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీని ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, వాళ్ళకి అభివృద్ధి ఏ విధంగా అందించాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించాలి అనే ఉద్దేశం ముందుకు తీసుకెళ్ళాలని తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దని ఈ సభాముఖంగా తీసుకొచ్చారండి. అలాగే పార్కు ప్రాజెక్ట్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ పార్క్ కూడా తీసుకొచ్చారు సార్. మరి ఇంత అభివృద్ధి చేశారు. ఇంకా సీసీ రోడ్లు, డ్రైన్లు చాలా అన్ని కరప గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించి మరి చాలా అందమైన గ్రామంగా నడిపించారండి. అలాంటి ఆయన మరి అభివృద్ధి ఏమి చేశారు అనేసి విమర్శిస్తున్నారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి 2 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేసిందో కూడా తెలియట్లేదు. మాకైతే కనుక గత 2 నెలలుగా తాగడానికి మంచినీళ్లు లేవండి. సరైన మంచినీళ్లు అందట్లేదు మాకు. మరి అభివృద్ధి అంటే మరి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి కూడా ఒక అభివృద్ధేనా అనేసి నేను అడుగుతున్నానండి. ఎందుకంటే 2 నెలల నుంచి మాకు తాగడానికి మంచినీళ్ళు సరైన వాటర్ రావట్లేదండి కరప గ్రామంలో. వీళ్ళేదో సీసీ రోడ్లు వేసారు, కాదంలో పొంత రోడ్లు వేసారు, మేము ఒప్పుకున్నాం. అయ్యా అంటే అభివృద్ధి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేమే చేసామండి. సీసీ రోడ్లు వేసాం, మా 65 గుళ్ళైనా కట్టించారు మా కన్నబాబు గారు. ఏదైనా ఒక గుడి అయినా కట్టించారు. ఇప్పటికి ఏదో ఒకరిని విమర్శించి స్థాయి అంత ఏం కాదండి. వెళ్తే
ఇప్పుడు నానాజీ గారు ఏదన్నా ఇప్పుడు రైతులకి న్యాయం చేయమంటే సార్ ఏమక్కదు. ఇప్పుడు పిండి లేదు సీజన్లో ప్రతి రైతుకి ఎవరికో కూడా ఊరియా 1 కేజీ ఊరియా కూడా లేదండి. ఇప్పుడు 20 రోజులు అయింది ఆకుమలు వేసి అలాగా చూస్తున్నారండి. ఏమని అడుగుతుంటే మాకు సంబంధం లేదు అంటున్నారు. అదే మా యాప్లో ఏదో ఓపెన్ అవ్వాలన్నారు. ఈ సాగుకారుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందాం అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పిండి లేదు మాకు సంబంధం లేదు మాకు అంటున్నారు. ఇది ముందుకి వచ్చి ఇలాంటి రైతులకు ఉపయోగమైన పని ఏం చేయమనండి.